అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ గొల్లపూడి లొకేషన్లో, విజయవాడ గొల్లపూడి లొకేషన్లో ఒక 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావటం జరిగింది. మీరు చూస్తున్నారు అపార్ట్మెంట్ అయితే ఎలా ఉందో. మొత్తం డీటెయిల్గా చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇది చాలా దగ్గరగా ఉంటుందండి. గొల్లపూడి పంచాయతీ ఆఫీస్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్లు కూడా మీకు నేను చూపిస్తున్నాను. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండి ఇవి. అతి తక్కువ కాస్ట్లోనే ఈ గొల్లపూడి లొకేషన్లో 2 BHK ఫ్లాట్ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది. మీరు చూస్తున్నారు, జస్ట్ మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇదంతా మెయిన్ రోడ్ అండి. గొల్లపూడి మెయిన్ రోడ్డు, మెయిన్ సెంటర్ చూస్తున్నారు మీరు. ఈ లొకేషన్లో మొత్తం వచ్చేసి 1200 SFT వస్తుందండి. సుమారుగా 1200 SFT అయితే వస్తుంది. గొల్లపూడి లొకేషన్లో 2 BHK ఫ్లాట్. ఒకసారి లోపల కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా దగ్గరగా ఉంటుంది పంచాయతీ ఆఫీస్కి. ఫ్లోర్ అయితే కనుక సెకండ్ ఫ్లోర్ వస్తుందండి. SF4 నార్త్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. ప్రింట్ ఏరియా మాత్రం వచ్చేసి 754 అయితే వస్తుంది. 754 ప్రింట్ ఏరియా ఉంది. అలాగే కామన్ వచ్చి 302 ఉంటుంది. కార్ పార్కింగ్ ఇచ్చారు. 90 SFT అయితే కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్గా వచ్చి 1146 SFT వస్తుంది. ఇది 27 గజాలు అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి. ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు అయితే ఆక్షన్ డేట్ అండి. 15వ తారీఖు అయితే మనం అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కువ టైం అయితే లేదు. రేపు అమౌంట్ కట్టాలి, ఎల్లుండి ఆక్షన్ అయితే ఉంది. గొల్లపూడి లొకేషన్లో కాస్ట్ అయితే కనుక మేము ఫైనల్ కాస్ట్ చెప్తున్నామండి. RP ప్రైజ్ పెట్టి మళ్ళీ దాని మీద ఎక్కువ అమౌంట్ అని చెప్పడం కాకుండా సుమారుగా 34 లక్షలు అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు వస్తుందన్నమాట. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. మొత్తం 1200 SFT. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.